బంగారం స్మగ్లింగ్ కేసులో నటి రమ్యారావుకు 100 కోట్ల జరిమానా. బంగారం అక్రమ రవాణా కేసులో అరెస్టైన కన్నడ నటి రమ్యారావు జైలు జీవితం గడుపుతోంది. అయితే ఆమెకు డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ భారీ షాక్ ఇచ్చింది. ఏకంగా 102.55 కోట్ల జరిమానా విధిస్తూ షోకాజ్ నోటీసులు జారీ చేసింది. ప్రస్తుతం జైలు శిక్ష అనుభవిస్తున్న రమ్యారావుకు అధికారులు ఈ నోటీసులను జైల్లోనే అందజేశారు. ఈ కేసులో రమ్యారావుతో పాటు మరో 3 నిందితులుగా ఉన్నారు. నలుగురిపై కలిపి మొత్తం 270 కోట్ల పెనాల్టీ విధించినట్లు అధికారులు తెలిపారు. నిర్దేశిత గడువులోగా జరిమానా చెల్లించని పక్షంలో ఆమె ఆస్తులను జప్తు చేస్తామని కూడా నోటీసులో స్పష్టంగా హెచ్చరించారు. దీంతో ఈ కేసు మరోసారి కన్నడ సినీ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ ఏడాది మార్చి మొదటి వారంలో ఈ కేసు వెలుగులోకి వచ్చింది. దుబాయ్ నుంచి అక్రమంగా తరలిస్తున్న 14.3 కిలోల బంగారంతో రమ్యారావు బెంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయంలో DRI అధికారులకు పట్టుబట్టారు. అప్పుడే ఆమెను అరెస్ట్ చేసి విచారణ చేపట్టారు. ఈ కేసులో విచారణ అనంతరం నిందితులకు ఏడాది జైలు శిక్ష పడింది. ఇదిలా ఉండగా విదేశీ మారక ద్రవ్య పరిరక్షణ, స్మగ్లింగ్ కార్యకలాపాల వివరణ బోర్డు దాఖలు చేసిన పిటిషన్పై కర్ణాటక హైకోర్టులో విచారణ జరుగుతోంది. ఈ కేసు తదుపరి విచారణను న్యాయస్థానం సెప్టెంబర్ 11వ తేదీకి వాయిదా వేసింది.